నిజంగా చెయ్యి పార్టోళ్ళు ఏ కార్యం ముంగట పెట్టుకున్నా ఎట్లుంటదోల్లా. అరే నవ్వుతారేందోల్లా, నవ్వకుండ్రి, నేనేం బనాయిస్తలేను కానీ మీరు కూడా బనాయించొద్దు, మనసులనే పెట్టుకోవాలి. సరే కానీ అయితే నిజామాబాద్లో రైతు మహోత్సవం అనే ఒక గొప్ప కార్యం ముంగట పెట్టుకున్నారు, మంచిదే. ఇక ఈ కార్యం ఎట్లా నడిచింది అనుకున్నారు? దుమ్ము లేచింది అంటారు చూడురోల్లా. ఏహే అగో అట్లనే దుమ్ము లేచింది, దుమారం అయిపోయింది వల్ల. ఆ చెయ్యి పార్టోళ్ళ కార్యక్రమం దుమ్ములేసిందా అని పరిశాన్ అయ్యారు లో. చూడుర్రి మరి ముచ్చటేందో పురాగా మీకే అర్థమవుతుంది. నమ్మలే కదా కాంగ్రెస్ వాళ్ళ కార్యము ఎట్లా దుమ్ములేసిందో కనబడతాందా మరి. అసలు సిసలైన దుమ్ము. ఇక జనాలు ఒకటే ఉరుకుడు, పారిపోవుడు, ముక్కులు మూసుకునుడు. ఇదేం పేరంటం రా నాయన అని అనుకుంటా ఆడ ఉంటే ఒట్టు. మరి గింతగనం దుమ్ము ఎందుకు లేచిందయ్యా అని అంటే, అగ్గగ్గగ్గగ్గో ఈడ గాలి మోటార్ అత్తాంది చూడుర్రి, ఇదే చేసింది. అయితే మంత్రులు ఈ గాలి మోటార్ల కార్యక్రమానికి వచ్చే ఇగురం పెట్టుకున్నారు. ఇక ఈ నడుమ నాకు గాలి మోటారో అని ఒగలుకొగలు పోటీలు పడి మరి గాలి మోటార్ల మీదనే పోతాండ్రు కదా ఎటువైనా. ఇక ఈ కార్యానికి కూడా గాలి మోటార్ మాట్లాడుకున్నారు. మరి అందులో ఎంత జాగున్నదో అంతమందే ఎక్కాలే. కానీ ఈడ ఉన్నది ఎవరు? మన చెయ్యి పార్టీ మంత్రులు. నేను కూసుంటా అని పోటీలు పడ్డరు కావచ్చు, నాకు తెలియదు. గాలి మోటారు లోడ్ కంటే ఎక్కువ మంది ఎక్కి కూసున్నారు. 5 మంత్రులు, ఒక పెద్ద డ్రైవరు, ఒక చిన్న డ్రైవరు, మొత్తం 7 అంట. ఇక ఈ గాలి మోటార్ ఏమో మొగుల మీదనే ఎటమటమైంది. నిజామాబాద్ కు రాగానే ఇక ఆగుళ్లేదు అంతా గాయ చేసిందంట. బ్యాలెన్స్ ఆగలేనట్టున్నది. ఇక డ్రైవరు ఒక జాగలు ఆపవలసింది పోయి ఇంకో జాగలు ఆపుదామని తీసుకొచ్చిండు. ఇక ఇంకేమున్నది, పెద్ద గాలి దుమారం. పేరంటం కోసం పెట్టిన టెంట్లు ఊసిపోయినాయి, కుర్చీలు ఎగిరిపోయినాయి, అంతా దుబ్బే. జనాలు ఇక ఎక్కడికక్కడ ఉరుకుడు పెట్టిర్రు, ముక్కులు మూతులు మూసుకుంటా. ఇక ఈ గాలి మోటార్ చేసిన ఘనకార్యం చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏ పని ముంగట పెట్టుకున్నా గట్లనే ఉంటది పాటు అని అక్కడికి వచ్చిన వాళ్ళు కోపం చేసుకుంటా ఆడికెళ్ళి పోయిర్రు. అదన్నట్టు ముచ్చట.